తన కోసం బతకాలనుకునేవాడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఎందుకని? కొద్ది కొద్దిగా వాడుకుంటూ అలా బతుకుతాడు. వాడు ప్రకృతిలో ఒక భాగమై బతుకుతాడు, పోతాడు, అంతే. ప్రకృతి మరిచిపోతుంది. కానీ ప్రకృతి కోసం, ఈ లోకం కోసం, ఓ సమాజం కోసం ఒక 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 మార్గదర్శకం, లేకపోతే ఏదో ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అని ఆలోచన చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరంతరం ఆ తపన, ఆ చింతన, ఆ దృక్పథం, ఆ భావజాలం, ఆ లక్ష్యం, ఆ కోణం, ఆ గమ్యం, దాని గురించి ఆలోచిస్తూ తపన చెందుతూ వాళ్ళ లోపల ఆ శక్తిని పూర్తిగా వాడుతుంటారు. వాళ్ళు ఆ వాడకంలో వాళ్ళకి ఏమైపోతుందంటే ఎనర్జీ ఎలా జురుతుందో తెలుసా అండి? ఆ ఆలోచనల్లో మీకు లోపల గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఉదయం 1 గంట సేపు జాగింగ్ చేశాడనుకోండి స్పీడ్గా, లోపల ఎంత ఎనర్జీ అంటే క్యాలరీస్ అంతా బర్న్ అయ్యి చెమట పట్టి ఎలా అలసిపోతాడో, ఒక వ్యక్తి బుర్రతో కనుక కూర్చుని ఏసీ రూమ్లోనే, మంచి ఏసీ ఉంటుంది, కూర్చుని 10 నిమిషాలు చాలా తీవ్రంగా ఆలోచన చేస్తే వాడికంటే 20 రెట్లు అలసిపోతాడు ఈ వ్యక్తి. కాబట్టి ఫిజికల్ స్ట్రెయిన్ పెద్ద స్ట్రెయిన్ కాదది, ఇంటలెక్చువల్ స్ట్రెయిన్, అంటే బుద్ధిపరమైన స్ట్రెయిన్, చాలా స్ట్రెయిన్ అది. కాబట్టి మేధావులు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క తపన వేరుగా ఉంటుంది. ఏం చేయాలి? ఈ జాతికి ఏం చేయాలి? ఈ ధర్మానికి ఏం చేయాలి? ఈ లోకానికి ఏం చేయాలి? ఈ సమాజానికి ఏం చేయాలి? వాళ్ళకి తినాలి, బట్టలు కట్టుకోవాలి, లేకపోతే ఏదో బతకాలి, అలా హాయిగా పటాటోపాలు, పేర్లు, వీటికి అసలు అవన్నీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెత్తకుప్ప మీద ఉన్నటువంటి, పెంటకుప్ప మీద ఉన్న వస్తువుల మీద మీకు ఎలా అయితే మనసు వెళ్ళదో వాళ్ళకు కూడా ఈ ప్రపంచంలో వాటి మీద మనసు వెళ్ళదు. వాళ్ళకి అవి కనపడదు కంటికి. వాళ్ళ లక్ష్యం, వాళ్ళ యొక్క విజను, వాళ్ళ టార్గెట్ వేరుగా పెట్టుకుని వాళ్ళు దాన్ని చూస్తూ పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, విజువలైజ్ చేస్తే మనకు కనిపించే సత్యం ఏంటనంటే, ఏదో లోపల ఒకటి లేవగానే అన్నిటినీ లేపుతుంది. అది అన్నీ లేచి కూర్చుంటాయి. ఒక్కటి పడిపోతే అన్నీ పడిపోతున్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒకసారి ఒక టూర్ వెళ్ళాం, ఒక పెద్ద దీనికి. అక్కడ ఏంటంటే ఒక పెద్ద హోటల్లో అందరికీ రూమ్స్ ఇచ్చారు. అక్కడ అందరికీ ఒక్కో రూమ్ ఇచ్చారు. అక్కడ ఏంటనంటే లోపల టీవీ స్విచ్, ఫ్రిడ్జు, ఏసీ, ఫ్యాన్లు, లైట్లు, బాత్రూమ్ లైట్స్, కారిడార్లో లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. అయితే నేను అన్నిటినీ ఆపడానికి పోతే అతను వచ్చాడు, రూమ్ బాయ్. అక్కర్లేదండి అన్నాడు. అన్నిటినీ ఎందుకండి ఒక్కోటి ఆపుతారు? అక్కర్లేదన్నాడు. ఈ తాళం ఉంటుంది కదా, కీ లాక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెరిగాడు ఒక దగ్గర నుంచి, మొత్తం ఆఫ్ అయిపోయింది, బయటకు వచ్చేయమన్నాడు. అరే, ఒక్కటి లాగేస్తే అన్నీ ఆఫ్ అయిపోతున్నాయి, మళ్ళీ అన్నీ ఆన్ చేయాలంటే ఎలాగా అన్నాను. మళ్ళీ దాన్ని పెట్టండి అన్నాడు. అది పెట్టగానే అన్నీ పనిచేస్తున్నాయి. నాకు అప్పుడు అనిపించిందబ్బా, ఒక్కడు లేస్తే ఉదయం అన్నీ లేచిపోతున్నాయి, ఒక్కడు పడిపోతే అన్నీ పడిపోతున్నాయి అనిపించింది. ఆ ఒక్కడెవరు? జీవుడు. ఆ పాయింట్ని మనం టచ్ చేయగలిగితే లోపల ఎవడు వాడు లేచేవాడు? అసలు ఎవడు లేచి వీటన్నిటినీ లేపుతున్నాడు? ఎవడు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి? గుర్తుపెట్టుకోండి, వాడు ఉదయం లేచి రాత్రి దాకా వీటన్నిటితో వ్యవహరిస్తున్నాడు, రాత్రి పడిపోతున్నాడు. దాన్ని నిద్ర అంటున్నాం. ఒకరోజు పగలో, రాత్రో, ఉదయమో, మధ్యాహ్నమో ఎప్పుడో తెలియదు, ఇక పడిపోతాడు, ఇంకా లేవడు. దాన్ని మరణము అంటున్నాం. వాడు రాత్రి పడుకుంటే, రాత్రి పడిపోతే, మళ్ళీ ఉదయం లేస్తే ఆ 12 గంటలు పడిపోతే దాన్ని నిద్ర అంటున్నాం. వాడు పడిపోయి ఇంకా లేవని స్థాయిలో ఉండిపోతే ఇవన్నీ లేస్తాయా వాడికి? ఇంకా నా భార్య, నా భర్త గుర్తింపు ఉండదు. నిద్రలో ఏం జరుగుతుందో మరణంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మరణం గురించి ఎందుకంటే పెద్ద తపన? ఏం పెద్ద తపన చెందక్కర్లే. అందుకే అడిగారు, వాట్ ఈస్ డెత్ అని అడిగితే, డెత్ అంటే ఏంటంటే పర్మనెంట్ స్లీప్ ఈజ్ కాల్డ్ డెత్. వాట్ ఈజ్ స్లీప్? టెంపరరీ డెత్ ఈజ్ కాల్డ్ స్లీప్. తాత్కాలికంగా మృత్యువుని పొందడం నిద్ర, శాశ్వతంగా నిద్రపోవడం మృత్యు, మరణం. శాశ్వత నిద్ర మరణం, తాత్కాలిక మరణం నిద్ర. కాబట్టి ఇప్పుడు బాగా ఒక్క పాయింట్ ఆలోచన చేయండి. అసలు ఆ పాయింట్ ఏమిటో మనం టచ్ చేయగలిగితే, ఎవడు మేలుకుంటే అన్నీ లేస్తున్నాయి, వాడు లేవకపోతే ఇంకేది లేదు, ఇంకంతే. ప్రపంచం లేదు, నాస్తి. ప్రకృతి లేదు, పరమాత్మ లేదు, జీవుడు లేడు, ఏదీ లేదు. ఎవడు లేస్తే ఇవన్నీ లేస్తున్నాయో, ఎవడు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయో, ఇవన్నీ పూర్తిగా క్రింద పడిపోతున్నాయో, అసలు ఆ పాయింట్ ఏమిటి? ఆ కోర్ ఏమిటి?
దాన్నే మన వాళ్ళు జీవుడు అన్నారు.